I am Dr. Ramma, consultant gynecologist at Vedanta Hospital. Today's topic is polycystic ovarian syndrome. Polycystic ovarian syndrome అనేది బాగా కామన్ అయిపోతుంది. ప్రతి 10 మంది ఉమెన్ లో ఒక ఉమెన్ ఈ పీసీఓఎస్ తో ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ పీసీఓఎస్ తో ఎలా ప్రెజెంట్ అవుతారంటే వీళ్ళకి పీసీఓఎస్ అనే వాళ్ళకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా రావు. 2 months కి 3 months కి రావటం, లేకపోతే టాబ్లెట్స్ వాడితేనే రావటం, వచ్చినాక బ్లీడింగ్ ఎక్కువ అవటం, అలాంటి ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి ఆయిలీ స్కిన్ ఉండటం, తర్వాత మొటాల్ రావటం, తర్వాత హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనమాట. అంటే వీళ్ళకి చిన్ మీద, లిప్స్ మీద మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అనమాట, బ్యాక్ మీద, చెస్ట్ మీద అలా హెయిర్ రావటము అలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి స్కాన్ చేస్తే ఓవరీస్ ఎన్లార్జ్ అవుతాయి. మోర్ దాన్ 10 centimeters ఓవేరియన్ వాల్యూమ్ ఉండటం, తర్వాత ఓవరీస్ లో సిస్ట్స్ ఉంటాయి అనమాట, చాలా మల్టిపుల్ సిస్ట్స్ ఉంటాయి అనమాట. అలా పాలిసిస్టిక్ అపియరెన్స్ ఆఫ్ ఓవరీస్ రావటం. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళకి వెయిట్ గెయిన్, ఎక్కువగా బరువు బాగా పెరిగిపోవటం, తగ్గుదామన్నా తగ్గడానికి చాలా కష్టం అవటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి పిల్లలు కలక్కపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ పీసీఓఎస్ కి కారణాలు ఏమిటి? ఈ పీసీఓఎస్ ఎందుకు వస్తుందంటే వీళ్ళకి మెయిన్ ఇన్సులిన్ అనేది పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకు ఇన్సులిన్ పనిచేయదు? దానికి కారణాలు ఏంటంటే ఎక్కువ హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవటం మూలంగా కానీ, లావుగా ఉండటం మూలంగా కానీ, నెక్స్ట్ స్ట్రెస్ మూలంగా, స్లీప్ తక్కువగా ఉండే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది పనిచేయదు అనమాట బాడీలో. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన సెల్స్ గ్లూకోజ్ తీసుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్సులిన్ బాడీలో లేకపోవడం మూలంగా బ్లడ్ గ్లూకోజ్ అనేది పెరిగిపోద్ది. గ్లూకోజ్ పెరిగిపోతే వీళ్ళకి తర్వాత షుగర్, డయాబెటీస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. బాడీలో ఇన్సులిన్ పనిచేయకపోవడం మూలంగా ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే కాంపెన్సేటరీగా ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని మూలంగా బాడీలో ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది. దాన్ని హైపర్ ఇన్సులినిమియా అంటారు. ఈ ఇన్సులిన్ ఎక్కువైపోయిన ఇన్సులిన్ ఓవరీస్ మీద పనిచేసి ఓవరీస్ లో ఆండ్రోజన్ ప్రొడక్షన్స్ అంటే మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేయడం మూలంగానే వీళ్ళకి మేల్ టైప్ ఆఫ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ రావటము, యాక్నే రావటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఆండ్రోజన్స్ ఎక్కువయ్యి మళ్ళీ ఏం చేస్తాయి, అవి మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతా, ఇన్సులిన్ పనిచేయకుండా చేస్తూ ఉంటది అనమాట. ఇలా ఇదంతా సర్కిల్ లాగా జరుగుతూ ఉంటది. తర్వాత ఇంతే కాకుండా వీళ్ళలో ఇంకో హార్మోన్ చేంజ్ ఏంటంటే ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటది, ఎఫ్ఎస్హెచ్ తక్కువ ఉంటది. ఎఫ్ఎస్హెచ్ తక్కువ ఉండటం మూలంగా ఈ ఓవరీస్ లో ఫాలికల్స్ అనేవి సరిగ్గా మెచ్యూర్ అవ్వవు, ప్లస్ రప్చర్ అవ్వు. ఈ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అన్ని ఇలా ఓవరీస్ లో చేరిపోయి అవి ఇట్లా పాలిసిస్టిక్ అపియరెన్స్ ఆఫ్ ఓవరీస్ కాచేస్తూ ఉంటాయి. ఈ ఫాలికల్స్ మెచ్యూర్ అవ్వకపోవడం మూలంగా, ప్లస్ ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి పీరియడ్స్ రావు. ప్లస్ వీళ్ళకి పిల్లలు కలగడానికి కూడా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. ఇవి ఇలా రాకపోవడం, ఎగ్ రప్చర్ అవ్వకపోవడం మూలంగా వీళ్ళకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోనే ఉండదు. ప్లస్ అంతేకాకుండా ఈ ఎక్కువ ఆండ్రోజన్స్ అనేవి ఏమవుతుందంటే ఎల్హెచ్ హార్మోన్ కూడా ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది, మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. ఈ ఆండ్రోజన్స్ అన్ని బాడీలో పెరిఫరల్ ఫ్యాట్ లో మళ్ళీ ఈస్ట్రోజన్స్ గా కన్వర్ట్ అయిపోతా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా అలా పెరిగిపోతా ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగిపోవడం మూలంగా ఎండోమెట్రియం కూడా బాగా థిక్ అయిపోయి తర్వాత ఫ్యూచర్ లో ఎండోమెట్రియల్ క్యాన్సర్లు రావడం అలాంటి ఛాన్సులు కూడా ఉంటాయి అన్నమాట. ఇది పీసీఓఎస్ లో పెథాలజీ మెయిన్.